అందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన చర్చ ఏమిటి అంటే ప్రత్యేక హోదా. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దానివల్ల ఉపయోగాలు ఏమిటో, నష్టాలు ఏమిటో తెలియకుండానే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది చాలా విడ్డూరంగా ఉన్నది. అసలు వాళ్ళని ఎవరు ఉసిగొల్పుతాండారో తెలియదు. రాష్ట్రంలో 95% మందికి అసలు ప్రత్యేక హోదా అంటే దానివల్ల ఉపయోగాలేమో ఎవరికి తెలియదు. రాష్ట్రంలో ఈ ఉద్యమాలు ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయంటే రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఉద్యమం, వాళ్ళు లేకుంటే ఏమీ లేదు. ప్రజల చేతుల్లో ఇక్కడ ఏమీ లేదు. అందువల్ల ఈ రాజకీయ నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. లేకపోతే అసలు మన రాష్ట్ర ప్రజలకు ఈ ప్రత్యేక హోదా అనేది అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను. సిగ్గు లేకుండా సిగ్గు చచ్చి రాష్ట్ర ప్రజలు ఈ నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరును చూస్తుంటే అసలు నేను ఎందుకు తెలుగువాడిగా పుట్టాను అని చెప్పేసి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది. ఈ దేశం మొత్తానికి అన్నపూర్ణ లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ వల్ల, ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎంపీల వల్ల ఈ దేశంలో ప్రభుత్వాలు నిలబడినాయి. చాలామంది ప్రైమ్ మినిస్టర్లు అయినారు. అలా ఈ దేశానికి ప్రత్యేక హోదా కల్పించింది మన రాష్ట్రం, అది ఆంధ్ర రాష్ట్రం. ఈ దేశం మొత్తానికి పంట కానీ, ధాన్యాలు కానీ, వస్తువులు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, మాంసం కానీ, చేపలు కానీ, ఇలా ప్రతి ఒక్కటిని సరఫరా చేస్తూ యావత్ దేశం యొక్క ఆకలిని తీర్చేటువంటి అన్నపూర్ణ మన ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగు వాళ్ళమైనటువంటి మనము సిగ్గు లేకుండా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి బొచ్చబెట్టి అడుక్కుంటాం. సిగ్గు లేదు మనకు. ఈ నీచమైనటువంటి రాజకీయ నాయకుల స్వార్థానికి రాష్ట్రం బలైపోయింది. అసలు మన రాష్ట్ర విభజన అనేది అందరి అభిప్రాయం ఏకీకరణ జరిగిన తర్వాత జరిగిందా? ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది? కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకుల రాజకీయానికి బలి అయిపోయి తెలంగాణ విడిపోయిందే కానీ ఇక్కడ ఎక్కడ తెలంగాణ ప్రజల మేలు కోసం ఇక్కడ రాష్ట్రం విడిపోలేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధర్నాలు, బందులు చేస్తూ ఇంత ఉద్యమాన్ని నడిపిస్తున్నా కానీ రాష్ట్ర ప్రజల యొక్క అంగీకారం ఏమాత్రం లేకుండా ఇక్కడ విభజన జరిగిందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు సీమాంధ్రలో ఉన్నటువంటి నాయకులు మహామహులు, ఇట్లాంటి మహామహులు ఉండుకొని కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిందంటే కారణం ఈ రాజకీయ నాయకులే. వీళ్ళు సీమాంధ్రలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సీమాంధ్ర రాష్ట్రం యొక్క ద్రోహులు, సమైక్యాంధ్ర ద్రోహులు. వీళ్ళు రేపటి గురించి ఆలోచించుకొని ఈ రాష్ట్ర విభజనకు వాళ్ళ వంతు తోడ్పాటు వాళ్ళు ఇచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి మనం అక్కడ పోటీ చేస్తే మన పార్టీ అక్కడ రావచ్చునేమో అని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డపెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రజలను మూర్ఖులను చేసినారు. అసలు ఇప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేక హోదా కాదు, మనకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని కట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి. ఇంకో 3.5 సంవత్సరం అయింది. ఇంకొక సంవత్సరం దాకా మొదలు పెట్టారంట రాజధాని నిర్మాణాన్ని. అసలు నేడు ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో అటువంటి హైదరాబాద్ కట్టడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 500 సంవత్సరాలు పట్టినటువంటి ఈ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మళ్ళీ నిర్మించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 5 సంవత్సరాల్లో జరిగే పని, 10 సంవత్సరాల్లో జరిగే పని, 50 సంవత్సరాల్లో జరిగే పని. ఆ రోడ్లు, ఆ భవనాలు, ఆ సిటీలు, ఆ పార్కులు, ఆ ఫ్లైఓవర్లు, ఆ మెట్రోలు, ఆ థీమ్ పార్కులు, కంపెనీలు, పరిశ్రమలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇక్కడ ఎప్పుడు మనకి ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి? ఎప్పుడు ఇక్కడ కార్యకలాపాలు మొదలవుతాయి? ఇదంతా జరిగే పని. ఎవరిని ఇక్కడ మూర్ఖులు చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీ? ఇదంతా ప్రజలు గమనించాలి. ఇప్పుడు
హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రజలను పూర్తిగా వేరు చేయడానికి వీళ్ళు పడినటువంటి ఈ కుట్రలో ఒక భాగమే ఈ ప్రత్యేక హోదా. ఈ అమరావతి అంటారు, సింగపూర్ అంటారు, తైవాన్ అంటారు, యువాన్ అంటారు, కొరియా అంటారు. 1.5 సంవత్సరం అవుతుంది ఇంతవరకు అసలు అక్కడ చేసినటువంటి పాపాన పోలేదు. ఇంకెప్పుడు జరుగుతుంది? నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల్లో నీకు ఏమి జరుగుతుందో అది నువ్వు ప్రజలకు చేసి చూపించాలి. కానీ నేను సింగపూర్ కడతానంటే హైదరాబాద్ కట్టు చాలు, ఇక్కడ చూద్దాం. సింగపూర్ మాకు అవసరం లేదు, కానీ నువ్వు హైదరాబాద్ ఇంకోటి కట్టు చాలు. నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యేక హోదా అనే అంశం పైన చాలా మంది ఇక్కడ హీరోలు కావాలని చూస్తున్నారు. వీళ్ళంతా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వీళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ప్రజల సమయాన్ని, ప్రజల డబ్బును, ప్రజల మానాన్ని, ప్రజల ప్రాణాన్ని బలిగొంటున్నారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు గమనించండి. ఇక్కడ వీళ్ళ ఉచ్చులో మీరు పడద్దు. ప్రత్యేక హోదా కాదు మనకి ఇక్కడ కావాల్సింది. మనకి ఇక్కడ ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి. రైతుల రుణమాఫీలు ఉన్నాయి. వచ్చేసి నీళ్ళు లేక ఎంతో మంది తనకలాడుతున్నారు. కరెంటు లేదు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఉద్యోగాలు లేవు. ఇక్కడ వచ్చేసి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి పరిస్థితి లేదు. రుణమాఫీ తీర్చడానికి మీ దగ్గర ఆర్థిక వసతి బాగా లేదు. మీరు రాజధాని కడతారు, అది సింగపూర్ కడతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. హైదరాబాద్లో వచ్చేటువంటి సీమాంధ్రులు ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు అవన్నీ అమ్ముకొని పోయి అక్కడ వచ్చేసి అంగిళ్ళు పెట్టుకున్నారు, పరిశ్రమలు నెలకొల్పినారు, కంపెనీలు స్థాపించినారు, సినిమా ఇండస్ట్రీలు ఎన్నో చేసినారు. ఇలా మన రక్తాన్ని, చెమటను దారపోసి అక్కడ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకొని ఈ రోజు హైదరాబాద్ నుంచి శాశ్వతంగా మనల్ని మనం వేరుపరుచుకుంటాను. ఇది చాలా తప్పుడు విషయం. కాబట్టి హైదరాబాద్ గురించి మనం పోరాడాలి. హైదరాబాద్ను శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఇంకొక రాజధాని ఇక్కడ కట్టుకో, తెలంగాణ ప్రజలు వచ్చేసి రాజధాని వరంగల్లో కట్టుకుంటారు, మనం ఇక్కడ గుంటూరులో కట్టుకుంటాం. ఈ సిటీల నిర్మాణం అనేది ఒక పక్క జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సిటీల నిర్మాణం జరిగితే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి అన్ని పక్కల అందుతుంది. అప్పుడు ఉద్యోగులకు అవకాశాలు కలుగుతాయి, ఇంకా వచ్చేసి పరిశ్రమలు నెలకొల్పుతారు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఏ ఒక్కరికో ఉపయోగకరంగా ఇంకొకరికి నష్టంగా జరగకూడదు. జరిగితే ఇరు పక్కల వాళ్ళకి న్యాయం జరగాలి. కాబట్టి ఈ న్యాయం అనేది జరిగే వరకు మన పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చేసి ప్రత్యేక రాజధాని అంటారు. ప్రత్యేక రాజధాని ఇప్పుడు వరకు జరిగే పరిస్థితి కాదు. ఇంతవరకు రాష్ట్రాల విభజన జరిగిన వాటికి పార్లమెంటులు లేవు, భవనాలు లేవు, ఏమీ లేదు అసలు. కాబట్టి రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సింగపూర్ వద్దు, మనకు హైదరాబాద్ చాలు. కొరియా వద్దు, ఇంకోటి ఏందో దుబాయ్ వద్దు, ఇవన్నీ మనకు అవసరంలో హైదరాబాద్ను కట్టు. 1.5 సంవత్సరం అవుతుంది, ఇంతవరకు అసలు ఆ విషయమే లేదు, భూసేకరణే జరగలేదు. ఇంకా ఎప్పుడు ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది? నీకు వచ్చేసి 5 ఏళ్ళ సమయం మాత్రమే ఉంది. దాంట్లో 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరం ఉంది. 3.5 సంవత్సరంలో లాస్ట్ 1 సంవత్సరాన్ని నువ్వు నీ యొక్క ప్రచారానికి, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో నిలబడడానికి, హామీలు ఇవ్వడానికి సరిపోతుంది. ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేస్తావు? ఏమి రాజధాని నిర్మాణం కడతావు? ఒక రోడ్డు కడతావు, ఒక బిల్డింగ్ కడతావా? నీ వల్ల అవుతుందా? ఈ తప్పుడు వ్యవహారాలన్నింటినీ మానుకొని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి కట్టుకుంటే రాజధాని ఇరు ప్రాంతాల వాళ్ళు కట్టుకోవాలా. అప్పుడు ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజల్లారా, మీకు ఆంధ్ర పాలకులు శత్రువులు, మీ పాలకులు మహాశత్రువులు. ఆంధ్ర సీమాంధ్ర ప్రజలు మీకు అన్నదమ్ములు, మనందరం వచ్చేసి అన్నదమ్ములు అంటారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి బ్రదర్స్, నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రత్యేక హోదా కన్నా మించినటువంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిపైన శ్రద్ధ తీసుకోండి. దొంగలంతా ఈ ప్రత్యేక హోదా అనే విషయం పైన పెద్ద పెద్ద హీరోలు అయిపోవాలని చూస్తుంటారు. వాళ్ళ ఉచ్చులో మీరు పడకండి. మనకు కావాల్సింది ఇప్పుడు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా కావాలి. రాజధాని కట్టుకుంటే ఇరు ప్రాంత వాళ్ళు కట్టుకోవాలి. అప్పుడు వచ్చేసి అధికార వికేంద్రీకరణ జరిగి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బ్రదర్స్, ఈ విషయాన్ని మీరు గమనిస్తారని. జై హింద్.